హలో అండి. రాష్ట్రంలో పెన్షన్ పంపిణీ విషయంలో వాస్తవాలతో సంబంధం లేకుండా వీలైనన్ని ఎక్కువ అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజల్లో ప్రతిపక్ష పార్టీల పట్ల విముఖత భావం కలిగే విధంగా, తద్వారా ఈ ఎన్నికల్లో ఓట్లు వచ్చే విధంగా రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయని గుర్తుపెట్టుకోవాలండి. అయితే ఈ పెన్షన్ విషయంలో, ఈ పంపిణీ విషయంలో అసలు వాస్తవం ఏమిటి అని ఎవరైనా తెలుసుకోవాలంటే గనక ముఖ్యంగా 3 ప్రశ్నలకి సమాధానాన్ని రాబట్టుకోగలగాలి. ఒకటేంటంటే, ఎవరైనా గానీ ఈ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో పెన్షన్ ని పంపిణీ చేయడానికి వీల్లేదని గాని, పెన్షన్ పంపిణీని వాయిదా వేయమని గాని డిమాండ్ చేయటం, కోరటం, కోర్టుకు వెళ్లడం జరిగిందా అని కనుక అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, లేదు ఇతర సామాజిక కార్యకర్తలు గాని ఎవరు పెన్షన్ పంపిణీ చేయడానికి వీల్లేదని గాని, పెన్షన్ పంపిణీని వాయిదా వేయండి, ఎన్నికల సమయంలో చేయొద్దు అని గాని ఎవరు చెప్పలేదు, డిమాండ్ చేయలేదు. ఒకవేళ దీనికి విరుద్ధంగా ఎవరైనా ఈ ప్రతిపక్ష నాయకులు గాని, సామాజిక కార్యకర్తలు గాని పెన్షన్ పంపిణీని అడ్డుకోవన్నారు అని గనక నిరూపించాలి అంటే, సాక్షిలో గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తున్న మీడియాలో గాని ఎక్కడైనా గాని ఒక్క కథనం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు లేదా ఇతర సామాజిక కార్యకర్తలు ఎవరైనా గాని పంపిణీ చేయడానికి వీల్లేదు అని డిమాండ్ చేసినట్టుగా, కోర్టుకు వెళ్ళినట్టుగా ఆధారాలు చూపించగలిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినట్టు పెన్షన్ పంపిణీని ప్రతిపక్షాలు, సామాజిక కార్యకర్తలు అడ్డుకున్నారు అని చెప్పడానికి వీలుండేదండి. అదే విధంగా కోర్టు కూడా కేవలం పెన్షన్ ని వాలంటీర్ల ద్వారా మాత్రమే పంపిణీ చేయవద్దు, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పెన్షన్ పంపిణీని పూర్తి చేయండి అని ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అని గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా పెన్షన్ పంపిణీని ఎవ్వరూ అభ్యంతరం పెట్టలేదు, ఎవరూ ఆపలేదు అని ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇక రెండవది, వాలంటీర్ని ఎన్నికల విధుల్లోనూ అలాగే ఈ డబ్బు పంపిణీలోనూ ఎందుకు దూరంగా పెట్టవలసి వచ్చింది అనేటువంటి విషయం. ఇందాక చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, ఇతర ప్రతిపక్ష నాయకులు లేదు సామాజిక కార్యకర్తలు కేవలం వాలంటీర్లను మాత్రం పెన్షన్ పంపిణీ విషయంలో దూరంగా పెట్టండి అని చెప్పడమే జరిగింది. హైకోర్టు కూడా న్యాయబద్ధంగా అలా చేయడం కరెక్టు అని నిర్ణయించబట్టే హైకోర్టు ప్రభుత్వానికి వాలంటీర్ల పెన్షన్ పంపిణీలో దూరంగా ఉంచండి, ప్రత్యామ్నాయ మార్గం ద్వారా పెన్షన్ పంపిణీ చేయండి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు వాలంటీర్లని ఈ విషయంలో దూరంగా పెట్టవలసి వచ్చింది, ఎన్నికల విధుల నుంచి దూరంగా పెట్టారు అని కనుక ఆలోచించాలంటే, సమాధానం రాబట్టుకోవాలంటే, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారో మొట్టమొదటిగా విజయసాయి రెడ్డి గారు వాలంటీర్లు దాదాపు 2 లక్షల పైచిలకు మన ప్రభుత్వంలో నియమించుకున్నాం, వీళ్లలో 90% మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే, మన పార్టీ కార్యకర్తలే, నేను పక్కా ఆధారాలతో వివరాలు నా దగ్గర ఉండబట్టి నేను చెప్తున్నాను చాలా ఖండితంగా చెప్పడం జరిగిందండి. అదేవిధంగా అంబటి రాంబాబు గారు, తానేటి వనిత గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇలా ఎవరైతే ప్రముఖ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే వాలంటీర్లు, వాళ్ళు చెప్పిన పని చేస్తారు, అలా ఎవరైనా చేయకపోతే కనుక వాళ్ళని విధుల నుంచి తప్పించేసి వేరే వాళ్ళని పెడతాం అని చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభల్లో వాలంటీర్లను సంబోధిస్తూ మీరు మాకు సపోర్ట్ గా ఉండి, మీరు వచ్చే ఎన్నికల్లో మేము గెలిచే విధంగా తోడ్పడాలి, మీరు ప్రచారంలో ముందు ఉండాలి, మీరే మా స్టార్ కంపెయినర్లు అని చెప్పిన తర్వాత ప్రతిపక్షాలు సహజంగానే ఇలాంటి వాలంటీర్లు ఎవరైతే పార్టీ కార్యకర్తలుగా ఉన్న ఈ వాలంటీర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడానికి రెడీగా ఉన్న ఈ వాలంటీర్లు కనుక ఎన్నికల సమయంలో డబ్బులు పంచుతుంటే, ప్రభుత్వం డబ్బులు, వీళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళని ప్రభావితం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వీళ్ళు ఓటేయించడానికి ప్రయత్నిస్తారు అనే ఉద్దేశంతోనే వాలంటీర్లు ఎన్నికల విధుల్లో గాని, డబ్బు పంపిణీల్లో గాని పాల్గొనకూడదు, దూరంగా ఉండాలని చెప్పి కోర్టుకు వెళ్లడం జరిగింది. కోర్టు కూడా అదే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ ఎవరు పంపిణీని గాని, పెన్షన్ ఇచ్చే విధానం గాని ఎవరు అభ్యంతరం పెట్టలేదని గుర్తుపెట్టుకోవాలి. ఇక రాష్ట్రంలో వాలంటీర్లు లేకపోతే పెన్షన్ పంపిణీ జరగదా, ప్రభుత్వం చెయ్యలేదా అనే విషయంలో ఆలోచిస్తే గనక మన దేశంలో ఉన్న అనేక ఇతర రాష్ట్రాల్లో కూడా మన రాష్ట్రంతో పాటే సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సంక్షేమ ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరుతున్న ఇతర రాష్ట్రాల్లో, మన రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు అనేక ప్రభుత్వాలు ఉన్న సమయంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి, ప్రజలకు ఆ సంక్షేమ ఫలాలు చేరువైనాయి. కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మాత్రమే ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఆ వాలంటీర్ల ద్వారా రాష్ట్రంలో కేవలం మద్యం మరియు సంక్షేమ పథకమైనటువంటి ఈ పెన్షన్ మాత్రమే క్యాష్ ద్వారా చేస్తున్నారు, మిగతావన్నీ డీబీటీ ద్వారా చేస్తున్నారు అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దూరదృష్టితో పెన్షన్దారులకి పెన్షన్ ని కేవలం క్యాష్ ద్వారా
వాలంటీర్లతో ఇప్పించారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకుంటే, వాలంటీర్లు లేకపోతే రాష్ట్రంలో మెప్మా కార్యకర్తలు ఉన్నారు, అలాగే అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు. ప్రతి సచివాలయం ఏది 2000 మందికి ఒక సచివాలయం మన రాష్ట్రంలో ఉండగా ప్రతి సచివాలయంలో దాదాపు 10 మంది ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు ఉన్నారు. వీళ్ళందరినీ గనక వాడి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పెన్షన్ ని వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ, అలాగే ఒంటరి మహిళలకు కానీ ఇవ్వాల్సిన పెన్షన్ ని ఒక్క రోజులో పెన్షన్ ఇచ్చే అవకాశం ఉన్నా కానీ ప్రభుత్వ పెద్దలు, ప్రధాన కార్యదర్శి నుండి ఈ రోజు ఏదైతే నిర్ణయాత్మక స్థానాల్లో ఉన్నారో వీళ్ళందరూ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు చేయాలనే ఉద్దేశంతోనే పెన్షన్ ని డిలే చేశారని గుర్తుపెట్టుకోవాలండి. కోర్టు ఆదేశాల్లో ఎక్కడ 1వ తారీఖు పెన్షన్ ఇవ్వద్దు అని చెప్పలేదు. కేవలం 3వ తారీఖు మాత్రమే ఇస్తాము, అది కూడా కార్యాలయాలకు రావాలని చెప్పి ఎస్ఎంఎస్లు పెట్టిన తర్వాత మరి ఈ రోజు 3వ తారీఖు కూడా ఇంకా కార్యాలయాల్లో డబ్బు లేదు అంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే ఉద్దేశంతోనే ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు ఈ పెన్షన్ విషయంలో గందరగోళానికి గురి చేసి అనేక మంది వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలను ఇబ్బందులకు గురి చేస్తూ తద్వారా రాజకీయ లబ్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు అనేది ఇక్కడ గుర్తుపెట్టుకుంటే ఈ పెన్షన్ విషయంలో ఎంత కుట్ర జరిగింది అనేది మనకు అర్థమవుతుందండి.